ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనని గమనించి మళ్ళీ శ్వాసని గమనించండి. చిన్న మ్యూజిక్ వస్తూ ఉంటుంది, దీన్ని ఎంజాయ్ చేయండి. మ్యూజిక్ వింటూ ధ్యానం కొనసాగించండి. అందరూ కళ్ళు తెరవబడేసి నేను చెప్పేంత వరకు 15 నిమిషాలు ధ్యానం చేద్దాం. వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది మీకు కదా, అంతసేపు కూర్చోగలుగుతారా? 10 నిమిషాలు కూర్చోగలుగుతారా? కాబట్టి 2 నిమిషాల లోపు మీ ధ్యానం అంతా దానిపైన, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎటు పోతే ఎక్కడ పెయిన్ వస్తుందో ఆ పెయిన్ దగ్గరికి పోతుంది. కాబట్టి అలా కూర్చోకూడదు, సుఖంగా కూర్చోండి. ఎంత హాయిగా 10 నిమిషాలు కూర్చోగలుగుతుంటే అంత ఆసనం అంటారు. స్థిరంగా కూర్చోవాలా, స్థిరం అంటే కదలకుండా కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోవాలనుకుంటున్నారో అంతసేపు. మీ వయసు ఉన్న ఉదాహరణకి 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు కదలకుండా కూర్చోవాలి. దాన్ని స్థిరం అని అంటాం మనం. సుఖంగా మీరు స్ట్రైట్గా వెన్ను ముందు స్ట్రైట్ చేసి పెడితే 2 నిమిషాలకి మీ వెన్ను తక్కువ తీయడం కానీ లేకుండా అది ఎలా నడుస్తుంటే దాన్ని అలా గమనించండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా?